వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఎవరైతే కొత్త ప్లాట్ తీసుకోవాలా అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది శుభవార్త. ఎప్పటి నుంచో ప్లాట్ తీసుకోవాలా అనుకునే వాళ్ళకి నిజంగా ఇది శుభవార్త. ఎందుకు అంటే లో బడ్జెట్లో నేను ఇప్పుడు లో బడ్జెట్ ప్లాట్స్ చెప్తున్నాను. ఆల్రెడీ నా వీడియోస్ చూడండి, ప్లాట్స్ ఆల్రెడీ పెట్టున్నాను, కొన్ని వెంచర్స్ పెట్టున్నాను. దాంట్లో 25 lakhs 15 lakhs పెట్టాను. చాలామంది నా సబ్స్క్రైబర్స్ కాల్ చేసి అడుగుతున్నారు, ఇంత మేము ఎఫోర్డ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి మీరు లో బడ్జెట్లో ఏదన్నా ప్లాట్ ఉంటే చెప్పండి అని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు. ఎంత లో బడ్జెట్ అంటే ఒక 4-5 lakhs అయితే మేము తీసుకోగలుగుతాము. మేము కొద్దిగా ఫైనాన్షియల్గా తక్కువలో ఉన్నాం కాబట్టి మాకు అవి ఏమన్నా ఉంటే చెప్పండి సార్ అని చాలామంది కాల్ చేస్తున్నారు. నేను చూసి మన సబ్స్క్రైబర్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పెడుతున్నాను. యాక్చువల్గా పెట్టకూడదు అనుకున్నాను, పెడుతున్నాను. 4 lakhsకే ప్లాట్స్ పెడుతున్నాను. ఇది ఒక మంచి వెంచరు. 4 lakhsకే ప్లాట్ పెడుతున్నాను. ముందు వీడియోని లైక్ చేయండి. ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ మనకి ఇంపార్టెంట్. దీనికి ఒక 1000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరూ లైక్ చేయండి. ఒక 30 నుంచి 35 అంకణాల వరకు వస్తుంది ఈ లెంత్. ముఖ్యంగా ఏంటంటే ఇది నేను పెట్టే కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ తీసుకోవాలా అనే ఉద్దేశంతోనే పెడుతున్నాను. చాలామందికి డబ్బు ఉంటుంది, ఒక 15, 20, 25 lakhs అఫోర్డ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అటటి వాళ్ళకి కాదు, ఎవరికైతే నాకు డబ్బు లేదు, నేను కొద్దిగా పూర్గా ఉన్నాను, అయినా నేను ఒక ప్లాట్ తీసుకోవాలా అనుకునే వాళ్ళకి ఇవి నేను ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాను. అట్లాంటి వాళ్ళు ఉంటే వెంటనే కాల్ చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మీకు స్తోమత ఉంటే తీసుకోగలము, మేము డబ్బు ఉండే వాళ్ళం అనుకుంటే అట్లాంటి వాళ్ళు దయచేసి కాల్ చేయొద్దండి. ఎందుకంటే పాపము అందరూ తీసుకోవాలని నా ఉద్దేశము. ఫైనాన్షియల్గా వెనకబడి ఉండే వాళ్ళు కూడా తీసుకోవాలా. నా సబ్స్క్రైబర్స్ కాబట్టి నేను ఆఫర్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే మాకు ఎక్కువ డబ్బు లేదు అయినా ప్లాట్ తీసుకోవాలనుకుంటా ఉన్నాము అనే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మిగతా వాళ్ళు దయచేసి చేయొద్దండి. ఎందుకంటే మీకు వేరే ప్లాట్స్ ఉన్నాయి, 15-20 lakhsలో ఉన్నాయి, 10 lakhsలో కూడా ఉన్నాయి. కాబట్టి నా సబ్స్క్రైబర్స్కి నేను ఇవ్వాలా, ఖచ్చితంగా ఒక ప్లాట్ వాళ్ళు తీసుకోవాలా, అక్కడ ఇల్లు కట్టుకోవాలా, లేదంటే ఫ్యూచర్లో వాళ్ళకి అది పనికి రావాలా అనే ఉద్దేశంతో ఇది ఆఫర్ చేస్తున్నాను. బుకింగ్స్ తొందరగా అవుతున్నాయి, లేట్ చేస్తే దొరకదు కాబట్టి మీకు చెప్తున్నాను. దీని డీటెయిల్స్ చెప్తాను వినండి. ఆ ప్లాట్స్ కూడా ఎక్కడున్నాయంటే తిరుపతికి 25 kilometers దూరంలోనే ఉన్నాయి, ఎక్కువ దూరం కూడా కాదు. మనకు తిరుపతికి దగ్గరలో అడుగుతున్నారు వెంచర్స్. తిరుపతికి 50 kilometers దూరంలో ఎక్కడ వెంచర్స్ లేవు ఇప్పుడు. ఒకవేళ ఉన్నా కూడా మీకు ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. వెంచర్స్ ఏమో ఉన్నాయి, తిరుపతికి దగ్గరలో ఉన్నాయి, కానీ ఎక్కువ కాస్ట్ 25 lakhsలో అయితే ఉన్నాయి. 25 lakhs పైన ఉన్నాయి, ఇంకా తక్కువ లేవు. అయితే మీకు ఇది 25 kilometers లోపల తిరుపతికి దగ్గరలో ఒక 4 lakhs అంటే అవి ఎక్కడ ఉండవు నాకు తెలిసి. నేను ఆఫర్ చేస్తున్నాను కాబట్టి నా సబ్స్క్రైబర్స్ మాత్రం కాల్ చేయండి, మీకు తప్పకుండా ఒక ప్లాట్ తీసిస్తాను. డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ ప్లాట్స్ తిరుపతి నుంచి 25 kilometers దూరంలో ఉన్నాయి. యాక్చువల్గా ఈ ప్లాట్స్ పెట్టకూడదు అనుకున్నాను, కాకపోతే నా సబ్స్క్రైబర్స్ కూడా తీసుకోవాలా అనే ఉద్దేశంతో ఇది పెడుతున్నాను. సబ్స్క్రైబర్స్ కాల్ చేయండి. 4 lakhs నుండి ఉన్నాయి ప్లాట్స్. 4 lakhs అంటే 30 అంకణాలు, 28 అంకణాలు, 25 అంకణాలు, 35 అంకణాలు, ఇలా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. 4 lakhs ఉన్నాయి, 5 lakhs ఉన్నాయి, 6 lakhs ఉన్నాయి. ఇదే ప్లాట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడేమి క్లీన్ చేయలేదు, చెట్లు పెరిగిపోయినాయి, రాళ్ళు నాటున్నారు చూడండి. ఒక్కొక్క ప్లాటు మధ్యలో రోడ్డు ఉంది, 20 feet రోడ్ వస్తుంది మధ్యలో. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ప్లాట్స్ వేసున్నారు. ఇది రాయి, ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా, రాళ్ళు నాటున్నారు కదా, అక్కడ వరకు లెంత్, పొడవు, వెడల్పు ఈ రాయి వరకు. లెఫ్ట్ సైడ్ రాయి నుండి రైట్ సైడ్ రాయి వరకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కూడా. ఈ ప్లాట్స్ ఎండింగ్లో మళ్ళీ రోడ్ వస్తుంది. దీనికి 40 feet రోడ్ వచ్చి తర్వాత 20 feet రోడ్ వస్తుంది. దీని చుట్టూ కొండలు కూడా ఉన్నాయి అక్కడక్కడ. ఈ వెంచర్ చూసినప్పుడు ఎక్కడో దూరంలో ఉంది, రోడ్డుకి దూరంలో ఉంది అనిపిస్తుంది, కానీ ఇది హైవేకి ఓన్లీ 2.5 kilometers దూరంలో మాత్రమే ఉంది. హైవేకి దగ్గర ఈ వెంచర్. హైవే నుంచి తిరుపతికి ఐతేపల్లి వరకు ఒక రోడ్డు అప్రూవల్లో ఉంది. అది కానీ అప్రూవ్ అయిందంటే దీనికి హైపు
ఎట్లొస్తుందంటే చాలా హైప్ వస్తుంది. అందుకని ముందుగానే చాలామంది కొనిపెట్టేసినారు. కొన్ని మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి బుకింగ్స్. నేను మన వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు ఇది షూట్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి. లొకేషన్కి తీసుకెళ్ళి చూపిస్తారు. మీకు నచ్చితే తీసుకోండి. ఇలాంటి లొకేషన్లో వాల్యూ పెరుగుతూ ఉంటుంది. చాలామంది ఇక్కడ తీసుకున్నారు కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు, హౌసెస్ స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్లోనే ఒక హౌస్ ఉంది, ఒక హౌస్ మాత్రమే కట్టున్నారు. తర్వాత ఇక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. వన్ స్టార్ట్ అయిందంటే హౌసెస్ వచ్చేస్తాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది. మధ్యలో 20 feet రోడ్డు చూస్తున్నారు కదా, అది 20 feet రోడ్డు. ఈ రోడ్లో రైట్ సైడ్ ఉండే ప్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్, లెఫ్ట్ సైడ్ ఉండే ప్లాట్స్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది. అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్ అటువైపు కూడా ఉన్నాయి. ఈస్ట్ ఫేసింగ్ అటువైపు కూడా ఫెన్సింగ్ నాటున్నారు కదా, అటువైపు కూడా 20 feet రోడ్డు వేయాలా, ఇంకా వేయలేదు. ఇక్కడ వాతావరణం బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, నాయిస్ ఉండదు. సిటీకి కొద్దిగా దూరంగా ఉన్నాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇక్కడ హౌస్ కట్టుకోవాలనుకున్నా లేదంటే మీరు తీసుకొని కొంతకాలం తర్వాత దాన్ని సేల్ చేసుకుంటే మంచి ప్రైస్ వస్తుంది మీకు. కొద్దిగా పూర్గా ఉండేవాళ్ళు, మేము అసలు ఇంకా ఒక ప్లాట్ కూడా కొనుక్కోలేము అనే వాళ్ళకి ఇది తీసుకుంటే మంచిది. అందుకనే ఇది చేస్తున్నాను. మీకు ప్లాట్ ధర తక్కువ కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా అప్పుడే రిజిస్ట్రేషన్ అయిపోతుంది తొందరగా మీకు. నేను వస్తున్నాను కదా, ఇదే రోడ్డు 20 feet రోడ్డు. అయితే రోడ్డు వేస్తున్నారు కానీ అది సరిగా లేదు. ఈ వర్షాలకి కొద్దిగా డ్యామేజ్ అయింది రోడ్డు. మళ్ళీ వేస్తున్నారు రోడ్డు, కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ ఒక హైవే రావాల్సి ఉంది, దానికోసం అందరూ వెయిటింగ్. ఆ హైవే కానీ వచ్చిందంటే వన్స్, ఇంకా దీని ప్రైజు ఎలా పెరుగుతుందంటే ఎవరు చెప్పలేరు. అందుకని ఇప్పుడు చాలామంది తీసి పెట్టుకున్నారు. నేను దానికోసం చెప్పడం లేదు. నా సబ్స్క్రైబర్స్ కొంతమంది పాపం డబ్బులకి ఇబ్బంది పడతా, వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలా, వాళ్ళకి కట్నంగా ఏదైనా ఇవ్వాలా, లేదంటే పెళ్ళికి డబ్బులు లేనప్పుడు ఇది అమ్మి పెళ్లి చేసేటట్టుగా వాళ్ళు ఒక ప్రాపర్టీని తక్కువ ప్రైజ్లో సంపాదించుకోవాలా అనే ఉద్దేశము నాకుంది కాబట్టి ఈ ప్రాపర్టీ చెప్తున్నాను, లేదంటే చెప్పను. నెంబర్ ఇస్తున్నాను, నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. మీరు ఫస్ట్ వెంచర్ని చూడండి. లొకేషన్ చూసిన వెంటనే నేను ఆల్రెడీ చెప్పాను, దీనికి ఏది కూడా చూసిన వెంటనే మనకు అర్థం కాదు. డైరెక్ట్గా మనము లొకేషన్కి వచ్చి చూసిన తర్వాత మాత్రమే దాని డీటెయిల్స్ అన్నీ మనకు అర్థమవుతాయి. అది ఎక్కడుంది, ఎంత ప్రైస్ పోతుంది, ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చునా లేదంటే సేల్ చేసుకోవచ్చునా అనేది అక్కడికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు కాల్ చేయండి. మీరు ప్లాట్ చూసేదానికి వస్తే తీసుకెళ్ళి చూపిస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో నాకు తెలియజేయండి. నేను నెంబర్ ఇస్తున్నాను, దానికి కాల్ చేయండి. చూస్తుండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.